అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కృష్ణ. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వచ్చేశాడు మీ విజయ్ కృష్ణ. ఏంటి ఆ టాపిక్ అని అనుకుంటున్నారా? అదే రేపు 10వ తరగతి పరీక్షా ఫలితాలు రానున్న నేపథ్యంలో యువతీ యువకులందరూ కూడా మంచి ఉత్తీర్ణతతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ విజయ్ కృష్ణ. మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ, అలాగే యువతీ యువకులకు ముఖ్యంగా ఈ సందర్భంగా కొన్ని సందేశాత్మకమైనటువంటి విషయాలు మీ ముందరికి తీసుకురాబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే యువతీ యువకులు భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నటువంటి ఒక మంచి బేసిక్ ఏర్పాటు చేసుకునేదే 10వ తరగతి. ఈ యొక్క 10వ తరగతి అనేది ఎట్టి పరిస్థితిలో కూడా విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తుకు ముందుకు పోవడానికి ఒక బేసిక్ లాంటిదన్నమాట, పునాది లాంటిది. కొంతమంది పాస్ అయిన వాళ్ళు ఆనందంతో ఉంటారు. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. కొంతమంది ర్యాంకులు రాలేదని బాధపడుతూ ఉంటారు. కొంతమంది చదివినంత ఉత్తీర్ణత శాతం పొందలేకపోయామని, కొంతమంది కష్టపడి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే కొద్దిగా వెనకపడటం ద్వారాను సమ్ ఇష్యూస్ వల్ల వాళ్ళ మార్కుల శాతం అనేది కొద్దిగా తగ్గవచ్చు. కొంతమందికి ఎట్లుంటుందంటే కెపాసిటీ, కొంతమంది తొందరగా గ్రాప్ చేసుకోగలేటువంటి కెపాసిటీ ఉంటుంది. విద్యార్థుల్లో చాలా పలు రకాలుగా ఉంటారు. కొంతమంది ఒక గంట చదివితే వాళ్ళకు మైండ్ అనేది సరిపోతుంది. కొంతమంది 24 గంటలు చదివినా వాళ్ళకి ఎక్కదు. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. వారి యొక్క మైండ్ అంటే స్థితప్రజ్ఞతను బట్టి వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు. ఇందులో విద్యార్థులు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క మార్కులు అనేది ఓన్లీ మీ యొక్క స్టాండర్డ్స్ను మాత్రమే తెలుపుతుంది. అట్లని ర్యాంకర్ కొట్టిన స్టూడెంట్స్ అంతా అందరూ ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ వచ్చిన దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ ఫలితాన్ని నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ చేసుకునేదానికి మనం ఏవే పనులు చేస్తే బాగుంటుంది, మన స్టాండర్డ్స్ని డెవలప్ చేసుకోవడానికి మనం ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందనే విషయాన్ని ఇక్కడ విద్యార్థులు గ్రహించగలగాలి. ఈ యొక్క గ్రహించగలిగేటువంటి కెపాసిటీ తల్లిదండ్రులు వాళ్ళకి ఇవ్వాలి ముఖ్యంగా. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ప్రోత్సాహమే పిల్లలకు అత్యధిక శాతం ముందుకు పోవడానికి మూవ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫెయిల్ అయిన వాళ్ళు కూడా నిరుత్సాహపడద్దండి. ముఖ్యంగా చెప్పేది, ఎదుటి వాళ్ళు పాస్ అయినారు, మీరు ఫెయిల్ అయినారు అని ఆత్మన్యూన్యతా భావానికి లోనై దయ ఉంచి ఎవ్వరు కూడా చిన్న నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకునేటువంటి ప్రయత్నాలు మానుకోండి. ఎందుకంటే అందరూ మార్కులు సాధించిన వాళ్ళే భవిష్యత్తులో ముందుకు పోతారనేది అపోహ. అట్లని ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ ఆనందపడండి అనేది నేను చెప్పడం. ఎందుకంటే పాస్ ఫెయిల్ రెండే ఉంటాయి. ఇందులో విజయం సాధించిన వాళ్ళు ఆనందంగా ఉంటారు. విజయం పొందలేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం బాధగా ఉంటారు. నేను చెప్పేది ఏమంటే, ఇది ఒక అనుభవంగా తీసుకొని ముందుకు మనం ఏ విధంగా వెళ్ళాలా అనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలని ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని
ఇప్పుడు ఒక 70% వచ్చాయనుకోండి. నెక్స్ట్ మనం ఫర్దర్ స్టడీస్లో 70ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికి ఏ విధంగా మనం వెళ్తే ముందరికి బాగుంటుంది అనేది మనం బేసిక్గా చూసుకోవాలి. అంతేగాని డీలా పడిపోయి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తగ్గించుకునేటువంటి ఇది చేయొద్దండి. విద్యార్థుల్లో ముందుగా పేరెంట్స్ ఏం నేర్పించాలంటే ఒడిదుడుకులను తట్టుకునేటువంటి ఆ యొక్క స్టామినా అనేటువంటిది మీరు బిల్డప్ చేయాలి. రిజల్ట్స్ వస్తానే ఏ హైరాణ పడిపోయి తల్లిదండ్రులు పాస్ అయిపోయినావు, ఫెయిల్ అయిపోయినావు, నువ్వు ఫెయిల్ అయిపోయినావు, దేనికి పనికిరావు, ఇది అది ఉంటుంది. యాజ్ ఎ పేరెంట్స్గా మీకు బాధ ఉంటుంది, దాన్ని నేను కాదనడం లేదు. దయించి ఇక్కడే మీ యొక్క పెంపకానికి మీరే విలువ ఇవ్వాలి. అట్లని నెత్తినెక్కించుకొని వాళ్ళను పాడు చేయండి అని నేను చెప్పడం లేదు. కూర్చోపెట్టుకొని ఎందువల్ల సాధించలేకపోయినాడు, దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కారణాలు ఏంటి, ఆ యొక్క కారణాలను అనలైజ్ చేసుకొని మీ యొక్క గైడ్లైన్స్తో వాళ్ళు ముందుకు పోయేట్టుగా వాళ్ళను ప్రోత్సహించాలి తప్ప వాళ్ళని డిసప్పాయింట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలను నోటికొచ్చినట్లు తిట్టి వాళ్ళు ఏదో మారుతారు అనే ఉద్దేశంతో మీరు తిట్టడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. ఎప్పుడు కూడా పిల్లలను మందలించాల. అది ఎట్లుండాలంటే వాళ్ళు ముందుకు పోయేదానికి నువ్వు వాళ్ళకు క్యాటలిస్ట్ మాదిరిగా పనిచేయాలి, ఉత్ప్రేరకం మాదిరిగా పనిచేయాలి. అంతేగాని వాళ్ళని డిసప్పాయింట్ చేసే దిశగా నీ చర్యలు ఉండకూడదు. అది పేరెంట్స్కి నేను ముఖ్యంగా చెప్పేది. ఏదో ఒక దాంట్లో వాళ్ళకు కూడా టాలెంట్స్ ఉంటాయి. ఫెయిల్ అయినంత మాత్రాన వాడు పనికిరాని వాడిదని కాదు. ఎవడో పక్కింటోడు పాస్ అయినంత మాత్రాన నీ కొడుకు నీ కూతురు పనికిరానిది కాదు. వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఏమి, వాళ్ళ మైండ్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఏ విధంగా నువ్వు బూస్టప్ ఇస్తే వాళ్ళు ఫర్దర్గా ముందుకు వెళ్తారో వాటిని బేస్ చేసుకొని అటు తల్లిదండ్రులు కానీ ఇటు ఉపాధ్యాయులు కానీ వాళ్ళను మనం వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టినే మన చర్యలు ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్ ఏమంటారో ఫెయిల్ అయితే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఫ్రెండ్స్కి గేల్ చేస్తారేమో అనేసి కొంతమంది షైగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏవేవో చేసేస్తూ ఉంటారు. సూసైడల్ అటెంప్ట్స్ అవి మంచి పద్ధతి కాదు. ఏం ఫెయిల్ అయినంత మాత్రాన కొంపలు మునిగిపోయింది ఏమీ లేదు. అదేదో శివ సినిమాలో చెప్తారే, ఉండిగా మార్చి పైన సెప్టెంబర్ అని సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో కూడా మీకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా మీరు సప్లిమెంటరీలో మీ యొక్క స్టడీస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఆ యొక్క సప్లిమెంటరీలో పాస్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళేదానికే ప్రయత్నం చేయాలి తప్ప ఆగిపోవడానికి కారణాలు వెతుక్కోకూడదు. అదే నేను చెప్పేది ఎవరికైనా. క్లాస్ రూమ్లో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు, లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు. అట్లని లాస్ట్ బెంచ్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ ఫెయిల్యూర్ అని కాదు, ఫస్ట్ బెంచ్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఉత్తీర్ణులని, ఏదో తోపులు తురుములని కాదు. వాళ్ళ యొక్క మైండ్లో ఉండేటువంటి స్పేస్, వాడి యొక్క గ్రాప్సింగ్ కెపాసిటీ, వాడిలో ఇమిడి ఉన్నటువంటి ఆ టాలెంట్స్ కొన్ని ఉంటాయి. కొందరు ఒక గంట చదివితే వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్కుతుంది. కొంతమంది దినం పొదుగుంకులు అవర్స్ చదివినా వాళ్ళకి బుర్రకి ఏమీ ఎక్కదు. అక్కడ చదవడం ఎంతసేపు చదివినావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతవరకు నువ్వు ఆకలింపు చేసుకోగలిగావు సబ్జెక్ట్ను. అది ఏ సబ్జెక్టే అవని నువ్వు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకున్నావు అనే దాన్ని బట్టి నీ స్టాండర్డ్స్ డెవలప్ అవుతాయి తప్ప ఏ తల్లిదండ్రులు బలవంతం చేస్తేనో, ఏ ఉపాధ్యాయులు బలవంతంగా కూర్చోపెట్టి ఇది చేస్తేనో ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు విజయాలు సాధిస్తారు అని అనుకోవడం అది అపోహ మాత్రమే.
ఓన్లీ వాళ్ళను మీరు సైకలాజికల్గా పుషప్ చేయాలి తప్ప బలవంతంగా వాళ్ళ మీద మీ నీడ్స్ రుద్దకూడదు. అది నేను తల్లిదండ్రులకు ఈ సూచన చేసేది ముఖ్యంగా. ఎందుకంటే తల్లిదండ్రులకు ఆవేశం ఉంటుంది, వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు అర్థం చేసుకుని బాగా చదివే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎంత ప్రయత్నించినా సఫలీకృతం కాని వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేతులారా తమ జీవితాలను నాశనం చేసుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. అందుకే నేను ఏం చెప్తానంటే బేసిక్గా వాళ్ళలో డిసిప్లైన్, పంచువాలిటీ, ప్రతీది పాజిటివ్గా ఆలోచించేటువంటి ఆ యొక్క నేచర్ను మీరు ఇవ్వాలి. ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ కలిగి ఉంటారో, వెన్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఏ విధంగా అయితే కరెక్ట్గా ఉంటే సిస్టమ్ అవుట్పుట్ కరెక్ట్గా ఉంటుందో, ఎప్పుడైతే థింకింగ్ అనేది పాజిటివ్గా ఉంటే డెఫినెట్లీ విల్ కమ్ అవుట్పుట్ ఈజ్ వెరీ నైస్ అంట నేను. అందుకే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది పిల్లలకు డెవలప్ చేయండి. నువ్వేం చేయలేవు, నువ్వేం చెందలేవు, నువ్వు అంతే అని అన్నంతకాలము వాళ్ళల్లో ఏదైనా ప్రతిభ దాగి ఉన్నా దాన్ని మీ మాటలతో కప్పిపెట్టేసి వాళ్ళ ప్రతిభను మీరే అడ్డుకుంటారు తప్ప ఇంకోటి కాదు. పిల్లలకు కూడా ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, చదవండి, మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రయత్నం చేసి ఓడిపోతే తప్పు కాదు, కానీ ప్రయత్నమే లేకుండా గెలవడం అనేది సాధ్యం కాదు అని నేను అంటున్నాను. కాబట్టి విద్యార్థులు ఎట్టి పరిస్థితిలో కూడా మార్క్స్ను బేస్ చేసుకొని మీరు ఆత్మన్యూన్యతా భావానికి లోనై మీరు మీ జీవితాలను చిన్న చూపు చూసుకోవద్దండి. ఎందుకో విద్యార్థులకు ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను బేరీజ్ వేసుకొని చెప్పాలనిపించి చెప్తున్నాను మన ఛానల్ ద్వారా. ఎందుకంటే మంచి విషయాలను కూడా కొన్ని బూస్టప్ చేసేటివి ఉంటాయి, అవి కొందరిలో ప్రేరేపణను కలిగిస్తాయి. మన వల్ల ఒక్కరో ఇద్దరో దాన్ని మార్చుకున్నా కూడా సఫలీకృతం అవుతాం మనం. కాబట్టి విద్యార్థులు మీకు ఏ రంగంలో మీ యొక్క ప్రావీణ్యత ఉందో ఆ రంగంనే బేస్ చేసుకోండి. ఇప్పుడు 10th అంటే ఆల్ సబ్జెక్ట్స్ను మీరు చదవాలి కంపల్సరీగా. అక్కడ 10th నుంచి వచ్చాక ఇంటర్మీడియట్కు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది మీకు. కాబట్టి మీకు మ్యాథ్స్ ఇష్టమైతే మ్యాథ్స్లోకే వెళ్ళండి, ఎంపీసీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. లేదు సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ, లేదు మీకు సివిక్స్, తర్వాత వచ్చి ఎకనామిక్స్. కొంతమందికి ఆర్థిక నిపుణులు, ఆర్థిక శాఖ అంటే కొంతమందికి బాగా ఇష్టం ఉంటుంది, అటువంటి వాళ్ళు కూడా తీసుకోండి. మీకు ఎకనామిక్స్, సివిక్స్ వీటి వల్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అటు సైడ్ కూడా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అలాగే బీకామ్, కొంతమంది కంప్యూటర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్స్ చదువుకోవచ్చు. సిఈసి తీసుకోవచ్చు, హెచ్ఈసి తీసుకోవచ్చు, కంప్యూటరైజ్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, తీసుకోండి. అట్లా సబ్జెక్ట్ మీరు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. బీకామ్ అంటారు, డిగ్రీ అది, బీకామ్ కాదు. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ కూడా తీసుకునేదానికి ఆస్కారం ఉంది. సారీ, ఆ కంప్యూటరైజ్డ్ అనేది కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్లో మీరు కోరుకున్నటువంటి సబ్జెక్ట్ని ఎన్నుకొని మీరు ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక మంచి సబ్జెక్ట్ని ఎన్నుకొని మీరు ముందుకు వెళ్ళండి. లేదు కొంతమందికి క్రీడల్లో మంచి ఉత్సాహం ఉంటుంది, మీకు ఏ రంగంలో మీకు ఉత్సాహం ఉంటే ఆ రంగంలోనే పేరెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళకి ఏ ఇదిలో వాళ్ళకి ప్రావీణ్యత ఉందో వాటిని ఎక్కువగా డెవలప్మెంట్ చేసుకుంటూ మిగతా వాటిని కొంచెం ఆ లెవెల్స్ వచ్చేట్టుగా చూసుకొని ఆ ఇంట్రెస్ట్ ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువ మూవ్ పెడితే కనుక వాళ్ళు భవిష్యత్తులో ఇంకా మంచి విజయాలు సాధించేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి
తల్లిదండ్రులు కూడా ఏ సబ్జెక్ట్లో ఉపాధ్యాయులు కూడా ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో కనుక్కొని, ఎందుకంటే ఇది మంచి అప్పుడప్పుడే గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు 10వ తరగతి విద్యార్థులు అంటే అప్పుడప్పుడే కట్టేసినటువంటి ఎప్పుడు స్టడీస్ అది ఇది ఆ పీరియడ్ ఈ పీరియడ్ ఈ ట్యూషన్ ఆ ట్యూషన్ అనేసి వాళ్ళ మైండ్లన్నీ బాగా చదివి హీటెక్కిపోయింటాయి. వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చే కొద్దీ రెక్కలు వచ్చినటువంటి పక్షులు ఏ విధంగా ఎగరాలని అనుకుంటాయో వాళ్ళు కూడా అదే మనస్తత్వంతో ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించేటటువంటి ఆ యొక్క కెపాసిటీ కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. ఆ వయస్సు అనేది అలాంటిది. కాబట్టి ఆ వయసులో వాళ్ళను ఒక మంచి మార్గనిర్దేశంలోకి మనం తీసుకెళ్ళడం ద్వారా మంచి భవిష్యత్తుకు పునాదులు వేసిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం. కాబట్టి మార్కులను బేస్ చేసుకొని దయవుంచి తల్లిదండ్రులు విద్యార్థులను ఏమీ అనవద్దు. మీ మందలింపు అనేది చాలా సున్నితంగా ఉండాలా, వాళ్ళ భవిష్యత్తు ముందుకు పోయేటట్టుగా ఉండాలా. అలాగే మంచి కష్టపడి బాగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులకు కూడా అందరికీ వాళ్ళకు కూడా నా ధన్యవాదములు. ఎందుకంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కష్టాన్ని వాళ్ళు కొంతమంది తీసుకొని ఖచ్చితంగా కసిగా చదివే బిడ్డలు ఉంటారు. వాళ్ళు సాధిస్తారు ఏదైనా. అటువంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కసిగా ముందరికి పోవాలి, సాధించాలి. మనిషి పుట్టడంలో వారు ఏ పొజిషన్లో ఉన్నా పెరిగే కొద్దీ అది డెడ్ ఎండ్ వచ్చే కొద్దీ ఒక మంచి స్థాయిలోనే వాళ్ళు వెళ్ళిపోవాలి. పుట్టడం దారిద్ర్యంలో పుట్టడము, ఉన్నత కుటుంబంలో పుట్టడము, మధ్యతరగతి కుటుంబంలో పుట్టడము, లేని కుటుంబంలో పుట్టడం అనేది మన చేతిలో లేదు. కానీ నడవడిక భవిష్యత్ అనేది ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దాన్ని బిల్డప్ చేసుకోండి, బాగా కసిగా ఎదగండి, బాగా చదవండి. ఏ రంగంలో మీకు ప్రావీణ్యత ఉందో ఆ రంగంలో మంచిగా ముందుకు పోండి, మీ కలలను మీరు సాకారం చేసుకోండి అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మంచి సృజనాత్మకత పెంచుకోండి, తెలుసుకోండి, శోధించండి, సాధించండి. అన్ని విషయాలు ఉండాలి, అన్ని కోణాలలో ఉండాలి మనిషి అన్నాక. ఓన్లీ ఒక ఎడ్యుకేషనే అని నేను అన్నాను. అన్ని విధాలుగా కూడా మీరు బాగా మంచి సృజనాత్మకతను కలిగి ఉండాలి. సొసైటీ అనేది తెలుసుకోవాలా, మనుషులనందరినీ మీరు చదవగలగాల. ముఖ్యంగా పుస్తకాలను చదవడం ఒక ఎత్తు అయితే, దయించి పిల్లలకు నేను చెప్పేది ఏమంటే, ఈ యొక్క మంచి ఏజ్లో మీరు స్టెప్ వేసేటప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళందరినీ మీరు చదవగలగాలి. పుస్తకాలతో పాటు సొసైటీ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి. సొసైటీని కూడా చదవండి, అన్నీ తెలుసుకోవాలి. జీవితంలో చదువుతో పాటు ఆటపాటలు ఉండాలి, అల్లరి ఉండాలి. ఏ వయసులో చేసేటువంటి పనులు ఆ వయసులో కొంచెం అవేంటివి పిల్లలు అన్నాక కొంచెము దూకుడు స్వభావాలు అనేటువంటివి ఉంటాయి. బాగా మంచి పరిగెత్తేటువంటి గుర్రము దాన్ని కళ్ళెమేసి ఏ విధంగా ఆ యొక్క స్వారీ చేసేటప్పుడు కళ్ళెమేయగలుగుతారో అదేవిధంగా పిల్లలకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా వాళ్ళను మంచి మార్గంలో ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని వాళ్ళకు తెలిపి వాళ్ళని ముందరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత
పేరెంట్స్కి ఎంతైతే ఉందో టీచర్స్ కూడా అంతే ఉంది. ముఖ్యంగా పిల్లలు, యువకులు అన్ని సమపాలల్లో మీరు ఉండాలి. ఆటపాటలతో ఎంజాయ్ చేసి చదువును మర్చిపోకూడదు. అట్లని ఎప్పుడు బుర్రను హీట్ ఎక్కించుకొని చదివి మెంటల్ వాళ్ళు కూడా అయిపోకూడదు. అన్నీ ఏది కూడా సమపాలల్లో ముందరికి పోతేనే మీకు భవిష్యత్తు. రెండు నాలెడ్జీలు సమంగా ఉండాలి. ఇట్లా మనం చూస్తే కుడి కన్ను ఎడమ కన్ను ఎట్లుంటుంది అట్లా బుక్ నాలెడ్జీ, సొసైటీ నాలెడ్జీ రెండు చదవాలి మీరు. అప్పుడే మీకు సొసైటీలో మనగలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రకరకాల మనుషుల మధ్య మీరు తిరుగుతూ రకరకాల వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతో పాటు మీరు కూడా మీ ఆలోచనలను, మీ యొక్క ఉన్నత విలువలను, మీ యొక్క డిసిప్లైన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల వల్ల మీ డిసిప్లైన్ కానీ మీ ఉన్నత విలువలు కానీ మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ను పోగొట్టుకుంటూ ఏ పనులు చేయొద్దండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్తోనే మీరు ముందుకు పోండి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరైతే బిల్డ్ చేసుకోగలుగుతారో వాళ్ళు అత్యధిక స్థాయిలో ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. పిల్లల్లో ఫస్ట్ బిల్డ్ చేయాల్సింది డిసిప్లైన్. డిసిప్లైన్ అంటే చాలా విలువైంది. వినయం లేని చదువు ఎంత చదివినా కానీ రాణించదు. వినయంతో కూడినటువంటి చదువు ఉన్నతంగా రాణిస్తుంది. నేను చెప్పేది పుస్తకాలు బట్టి కొట్టి ర్యాంకు సాధించినంత మాత్రాన నీకు మంచి భవిష్యత్తు రాదు. అదే వినయంతో కూడినటువంటి చదువు నీకెప్పుడు కూడా కిరీటం మాదిరిగా నీకు ఉంటుంది. మకుటం లేని మహారాజు అంటారే, ఆ విధంగా నేను ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి విద్యార్థులారా, దయ ఉంచి అన్నీ గమనించుకోండి. ప్రస్తుత ఆధునిక కాలంలో ఆధునిక పోకడలు ఎక్కువయ్యాయి. ఆ ఆధునిక పోకడలకు పోయి మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని హెచ్చరిస్తూ, అలాగని మీరు అన్నింటికీ దూరంగా ఉండి మీరు ఏదో ఇది చేసుకోవచ్చు, సైకలాజికల్గా డిప్రెషన్లోకి మాత్రం పోవద్దండి. ఆధునిక హంగులతో, ఆధునిక పరిజ్ఞానంతో ఏ విధంగా ముందరికి పోతున్నారో అన్నిటినీ సమపాలల్లోనే తీసుకొని పోవాలి. ముఖ్యంగా యువకులకు కూడా చెప్తున్నా, ఏదో ఫ్యాషన్గా మత్తు పదార్థాలకు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండండి. అటువంటి చెడు స్నేహాలను, చెడు వ్యసనాలను దూరంగా పెట్టండి. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. గమనింపుతో ముందుకు పోవాలి. కాబట్టి అందరూ కూడా మంచి ప్రావీణ్యంతో చదువుకొని ఉన్నత విలువలతో మంచి డిసిప్లైన్తో ముందుకు వెళ్తారని ఆశిస్తూ, తల్లిదండ్రులకు కూడా వినమ్రతతో తెలియజేసేది ఏమంటే, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్భాషలాడి మీ టెన్షన్ వాళ్ళ మీద రుద్ది ఏదో ఫెయిల్ అయిపోయినారని వాళ్ళని ఏదంటే అది అనడం కానీ, వాళ్ళ మనసు చిన్నపుచ్చుకునే విధంగా మీరు మాట్లాడడం కానీ దయ ఉంచి చేయొద్దండి. కూర్చోపెట్టి ఎక్కడ వాళ్ళల్లో లోపం ఉంది, ఆ లోపాన్ని ఎటు తీసుకెళ్ళాలి, ఎటు తీసుకెళ్తే మనం సర్దగలుగుతాం ఆ లోపాన్ని అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భావించి వాళ్ళకు కూర్చోపెట్టి మంచితనంగా మీరు వాళ్ళను మలచగలిగితే
ఈ యొక్క ఫెయిల్యూర్నే రేపు వాళ్ళు ఒక పునాదిగా మలుచుకొని కెరటం ఏ విధంగా అయితే పడి లేస్తుందో మీ పిల్లలు కూడా ఆ ఫెయిల్యూర్ను దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళను మంచితనంగా ముందరికి తీసుకెళ్తే రేపు వాళ్ళు కెరటం మాదిరిగా పైకి లేచి ఆదర్శంగా నిలుస్తారు. మనమంతా ర్యాంకులు కొట్టిన స్టూడెంట్లం కాదు. అట్లని మంచి మంచి చదువులు చదివి ర్యాంకులు కొట్టింటే వెరీ గుడ్. మీరు ఏ విధంగా ఉంటే పిల్లలు అదే విధంగా ఉండాలనుకోవడం మంచిదే, కానీ మీ అభిప్రాయాలను వాళ్ళ మీద బలవంతంగా రుద్దద్దండి. పిల్లలు చాలా సెన్సిటివ్గా పెరుగుతున్నారు ఇప్పుడు. అట్లా తయారు చేసింది మనమే. చిన్నప్పటి నుంచి చాలా మురిపెంగా వాళ్ళకి కావాల్సింది తీర్చి వాళ్ళకి ఆ నీడ్స్ని అన్నిటినీ వాళ్ళకి ఏ విధంగా కూడా వాళ్ళని అన్నీ ఇది చేస్తే ఆ నీడ్స్ను యూటిలైజ్ చేసుకొని వాళ్ళు కష్టం అనేది తెలియకుండా పెరిగినారు కాబట్టి టక్కని వాళ్ళు ఒక మాట అంటే ఆ విషయాన్ని వాళ్ళు లోతుకు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నారు. కాబట్టి వాళ్ళని చిన్నప్పటి నుంచి మీరు ట్రైనప్ చేయండి. మీ యొక్క కష్టం విలువ అనేది వాళ్ళకి తెలుస్తూ పెరిగినారనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెడిపోరు. ఎప్పుడైతే మీరు వాళ్ళు అడక్కనే అన్నీ 33 పుక్కుతా వచ్చినారనుకోండి, వాళ్ళు సోమరిపోతులుగా తిండిపోతులుగా నిలిచిపోతారే తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి స్థాయికి చేరుకోలేరు. ఎందుకంటే వాడిని తిని బజ్జో పెట్టి మీరే వాడిని సోమరితనంగా చేస్తారు, కానీ ఆ మురిపెమే పిల్లలను పాడు చేస్తుంది. అంత మురిపెము పనికిరాదు. మందలిచ్చేటప్పుడు సాఫ్ట్గా వాళ్ళను మందలించండి, పెట్టేటప్పుడు పెట్టండి, తినేటప్పుడు తిని వాళ్ళు కోరిన తిండి తెచ్చి పెట్టండి. అలాగే వాళ్ళు ఏదైనా కానీ పొరపాటు చేసి సున్నితంగా వాళ్ళని హెచ్చరించండి. 1కి 2 తడవలు వాళ్ళకి చెప్పి చూడండి. వాళ్ళలో మార్పు రాకపోతే అప్పుడు ఏదైనా కానీ చర్య తీసుకోండి తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా ఎత్తిన ఎత్తులోనే వాళ్ళను ఎట్లంటే అట్లా మాట్లాడడం అవన్నీ చేయడం ద్వారా తట్టుకునేటువంటి కెపాసిటీ వాళ్ళకి లేదు ఈ కాలం పిల్లలకి. దానివల్ల వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని వాళ్ళ జీవితాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ముగిచ్చేస్తున్నారు. దానివల్ల లైఫ్ లాంగ్ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు మీ పిల్లల అభివృద్ధికి బాటలు వేసి వారి యొక్క ఉన్నతికి మీరు కూడా పాటుపడతారని, అలాగే యువకులు మంచి ప్రావీణ్యం కలిగినటువంటి యువత ఉన్నారు మనకు. యువకులు వాళ్ళందరూ కూడా మంచి ఉత్తీర్ణత శాతంతో అందరూ ఉత్తీర్ణులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయ్ కృష్ణ 3903 ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, యువతకు ఏదో ఒకటి మన ఛానల్ ద్వారా ఉపయోగపడాలా అనేటువంటి ఉద్దేశంతో ఒక హెచ్చరింపు చర్యగా, అది మీరు సజెషన్ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఈ సబ్జెక్ట్ని ఎందుకో మీకు చెప్పాలనిపించి నేను చెప్తున్నా. దయ ఉంచి ఇందులో అన్యగా ఏదైనా మాట్లాడి ఉంటే క్షమించండి. మంచి ఉంటే గ్రాప్ చేసుకోండి. ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి పోవాలని మనస్ఫూర్తిగా మీ విజయకృష్ణ కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థానం సన్మంగళాని భవంతు అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాడు మీ విజయకృష్ణ. జై హింద్.